హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెల్లుల్లి గుడ్డు కారం ఎలా తయారు చేసుకొని చూపిస్తానండి. ఇప్పుడు గుడ్లని ఇలా బాయిల్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇలా వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుంది. దీనిలో కావాల్సినంత కొంచెం సాల్ట్ వేసుకుందాము, తొందరగా మగ్గుతాయి. సాల్ట్, పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నాము. 5 minutes వెయిట్ చేద్దాము. అప్పుడు మనం బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు వేసేసుకుందాము. దీనిలోనే వెల్లుల్లి కారం కూడా వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి దీన్ని అన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము, కలుపుకుందాము. వెల్లుల్లి కారం వేసుకున్నానండి, కదుపుకున్నాను. ఇట్లా ఒకసారి ఒక 5-10 minutes మూత పెడదాము. మంచిగా కుక్ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్లే. మూత పెట్టుకుని వెయిట్ చేద్దాం ఒక 5 minutes. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుంటూ ఒకసారి కదుపుకుంటే వేడి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది.